శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారి నమస్కారం చేసుకుని మన మనుస్మృతిలో 4వ అధ్యాయంలోకి వచ్చాము. మనము ఉద్యోగాలు ఏ విధంగా చేయాలి, జీవితాన్ని వ్రతంలాగా ఎట్లా పాటిస్తూ రావాలి అన్న విషయాన్ని నేర్పిస్తూ ఉన్నారు. మన జీవితము 4 భాగాలుగా మనము విభాగం చేసుకుంటే మొదటి పావు భాగము 25 సంవత్సరాల వయసు విద్యాభ్యాసంలో గడుస్తుంది. ఆ సమయంలో బ్రహ్మచర్యంలో ఎట్లా ఉండాలి, విద్యాభ్యాసం ఎట్లా చేయాలి, శిష్యవృత్తి ఏ విధంగా అవలంబించాలి అని నేర్పించారు. ఆ తర్వాత మిగిలిన వయస్సులో ఇంకొక పావు భాగము 25 ఏళ్ల నుంచి దాదాపుగా 25 ఏళ్ల నుంచి ఒక 50 ఏళ్ల వయసు వరకు గృహస్థాశ్రమంలో ఉండాలి. ఇందులో దురంధరులై బరువు బాధ్యతలన్నింటినీ వహించవలసి ఉంటుంది. దాని గురించి చూసుకుంటూ వస్తూ ఉన్నాము. మనము మన జీవిక కోసము, జీవనాధారం కోసం ఏదైనా ఒక వృత్తిని అవలంబిస్తే అద్రోహంగా ఎవ్వరికి, ప్రకృతికి కానీ, ప్రాణులకు కానీ, మనకు కానీ ఏ విధంగా కూడా హాని తలపెట్టకుండా బ్రతకవలసి ఉంటుంది. ధన సంపాదన శరీరయాత్ర మాత్రంగా సంపాదించుకోవలసి ఉంటుంది. శరీరాన్ని హింసిస్తూ, దానికి క్లేశాన్ని కల్పిస్తూ, తనను, ఇతరులను, ప్రకృతిని కృశింపచేస్తూ ధనాన్ని సంపాదించరాదు. శారీరకమైన క్లేశము మనకు కూడా ఉండరాదు. మన శరీరాన్ని కూడా మనం హింసించుకోరాదు. అట్లానే ప్రకృతిని కూడా అదే పనిగా పిండరాదు. పరులని కూడా బాధ పెట్టరాదు. ఈ 3 నియమాలు పాటిస్తూ తగినంత ధనాన్ని, తగినంత అంటే ఎంత, శరీర యాత్రను కొనసాగించడం కోసం ఎంత అవసరమో అంత మాత్రమే ప్రకృతిలో నుంచి పుచ్చుకోవలసి ఉంటుంది. ఈ నియమానికి ఎక్సెప్షన్ లేదు. అవసరమైన దానికన్నా ఎక్కువగా మాత్రం సంపాదించుకుని, కూడబెట్టుకుని, దాచుకోవాలని ప్రయత్నం చేస్తే వాడు పాపాన్ని వండుకుని తింటున్నట్టే. కాక ఉద్యోగం ఎట్లా చేయాలి, వృత్తిని ఎట్లా అవలంబించాలి అని మన శాస్త్రాలు చెప్పిన విధంగా చెయ్యాలి. లోక వృత్తిని కథంచన ఎప్పుడు ఏ విధంగా కూడా నా వర్తేత, అనుసరించి ప్రవర్తించరాదు. ఇది ఒక ముఖ్యమైన నియమము. ఎందుకు అంటే ఈ 4వ శ్లోకంలో చెప్పిన మొదటి పాదంలోని విషయాన్ని మనము పాటించకపోతే 3వ శ్లోకంలో చెప్పిన విషయాన్ని చెడగొట్టుకుంటాము. 2వ శ్లోకంలో ఉన్న విషయం కూడా చెడిపోతుంది. ఎట్లానో చూద్దాము. లోకంలో లోకస్తులు ఎట్లా ఉంటారో, లౌకికంగా కర్మలు చేస్తూ ఉన్నవాళ్ళు రజోతమో గుణాలతో ఉంటారు. ఇంకా కావాలి, ఎక్కువ కావాలి, పెద్దవి కావాలి, ఇంకా ఎక్కువ కావాలి అని ఆశలతో ఉంటారు. రోజు రోజుకి ప్రవృద్ధమవుతున్న ఆశలే తప్ప అవి తగ్గడం అన్నది ఉండదు. ఆ విధమైన వృత్తితో ఉన్న లోకులెవరున్నారో వాళ్ళు ఇవాళెంత సంపాదించామో రేపు అంతకన్నా ఎక్కువ కావాలి, ఎల్లుండికి ఇంకా ఎక్కువ కావాలి, ఇవాళ ఒక ఇల్లుంటే రేపు 4 కావాలి, ఇవాళ ఒక కారు ఉంటే రేపు ఏరోప్లేన్ కావాలి అని అట్లా అతిగా లోభితనంతో వాళ్ళ ఆశలు పెరుగుతూనే ఉంటాయి. అందుకోసము వాళ్ళ కాలాన్ని, వాళ్ళ శరీరాలను, వారి అవకాశాలను, అన్ని రకాల రిసోర్సెస్ను దానికోసమే వాడుతూ ఉంటారు. ఇంకా ఎక్కువ సంపాదిస్తారు, కావాలంటే ఇంకా ఎక్కువ సంపాదిస్తారు.
ఇంకా ఎక్కువ పెద్ద పదవుల్లోకి వెళ్తారు. ఇంకా ఎక్కువ గొప్పగా, ఉన్నతంగా ఉన్నామని అనుకుంటూ ఉంటారు. వాళ్ళని చూసి మనము కూడా వాళ్ళని అనుసరించి ప్రవర్తించాలి అనుకున్నామంటే, మనం కూడా అదే విధంగా మనల్ని మనం హింసించుకుంటూ, పరులని హింసిస్తూ, మిగిలిన ప్రాణులను హింసిస్తూ, ప్రకృతిని హింసిస్తూ, ధనాన్ని సంపాదించుకునే మార్గంలో పడతాము. కాబట్టి వీళ్ళని అనుసరించి మనం ప్రవర్తించామంటే ఇది చెడిపోతుంది. దాంతో పాటే ఇది చెడిపోతుంది. అందరికీ ద్రోహం చేయడము, నాకు నేను ద్రోహం చేసుకోవడము మొదలవుతుంది. ఇంకా అది పెరుగుతుంది. దానివల్ల సర్వనాశనమే ఉంటుంది తప్ప, ఆత్మనాశనమే ఉంటుంది తప్ప, మంచి మాత్రం ఉండదు. అయితే ఈ లోక వృత్తిలో ఉండేవాళ్ళెవరుంటారో, ఇంకా కావాలి, ఎక్కువ కావాలి, ఇంకా గొప్పవి కావాలి, ఇంకా పెద్దవి కావాలి, ఇంకా ఎక్కువ కావాలి అని అదే తపనతోటి ఉండేవాళ్ళు, వాళ్ళు అట్లా ఉండడమే కాక, వాళ్ళ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నదానితో శాంతిగా, సుఖంగా జీవిస్తున్న వాళ్ళని చూసి అర్థం చేసుకోలేక, వాళ్ళను అంటే తమ చుట్టూ ఉన్న వాళ్ళకి ఎవరికైనా వీళ్ళకున్నంత డబ్బులు లేకపోయినా, పదవులు లేకపోయినా, ఇళ్ళు, అంతస్తులు, కార్లు, భవనాలు ఇట్లాంటివి లేకపోయినా గూడా చాలా చులకన చేసి మాట్లాడతారు. చేతగాని వాడు, వాడికేం చేత కాదు, అంత తెలివితేటలున్నా ఏం ఉపయోగము, దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు, దేనికి ప్రయత్నం చేయడు, అంత తెలివుంది గానీ తెలివి తక్కువ దద్దమ్మా, అసలు మహాబద్ధకం వాడికి అని వాళ్ళు రకరకాలుగా కూడా మాటలనే అవకాశం ఉన్నది. ఇటువంటి వాళ్ళను చూసి వాళ్ళేమైనా అనుకుంటారేమో, వీళ్ళేమైనా అనుకుంటారేమో అని సగము, ఇటువంటి వాళ్ళు ఏ విధంగా ఎక్కువగా, ఇంకా గొప్పగా, ఇంకా పెద్దగా ఉన్న వాటిని సంపాదించుకుంటున్నారో, అట్లాంటివే నేను కూడా సంపాదించుకుంటానని ఆశపడుతూ ఉన్నవాళ్ళు మొత్తాన్ని పోగొట్టుకుంటారు. కాబట్టి ఈ లోక వృత్తిని అనుసరిస్తున్న వాళ్ళను చూసి, మనం గూడా వాళ్ళను పట్టి ప్రవర్తించడము ఉండరాదు. ఎప్పుడూ ఉండరాదు. ఏ విధంగా గూడా ఉండరాదు. మనము దేన్ని అనుసరించి ప్రవర్తించాలి? బ్రాహ్మణ జీవికను జీవించవలసి ఉంటుంది. బ్రహ్మ మార్గంలో మనం జీవించాలి అంటే వేదోక్తమైన విధంగా మనం జీవించాలి. వేదోక్తమైన విధానం ఎట్లా ఉంటుంది? శుద్ధంగా ఉంటుంది. చిత్తశుద్ధితో ఉండాలి. పరులను హింసించి, ఆత్మను హింసించుకుని, ప్రకృతికి హాని కలిగిస్తూ, అశుద్ధంగా, లోభితనంతో, కామక్రోధాలతో, తాపత్రయాలతో జీవించరాదు. ఆ విధంగా బ్రతకడము అబ్రాహ్మణ జీవిక. అటువంటిది వేద విరుద్ధమైన జీవనము. శఠుడు అంటే మూర్ఖుడు, మొండివాడు. వాడనుకున్నదే వాడు చేస్తాడు, ఇంకెవరైనా చెప్తే వినడు. అటువంటి జీవితము ఉండరాదు. అది తమోగుణము. జిహ్మత్వం ఉండరాదు. రకరకాలుగా మాటలు మారుస్తూ కుటిలత్వంతో ఉండరాదు. జిహ్మత్వంతో ఉండడము, శఠులుగా ఉండడము, అశుద్ధిగా ఉండడము రజోతమో గుణాల లక్షణాలు. ఇవి బ్రహ్మ మార్గంలో జీవించడం కాదు. బ్రహ్మచర్యం కాదిది. ఇది ప్రపంచ మార్గంలో, లోక మార్గంలో వేద అవిహితంగా, వేదం చెప్పిన దానికి విరుద్ధంగా బ్రతకడము. ఆ విధంగా కథంచడం ఎప్పుడు కూడా నా జీవేత్ జీవించరాదు. బ్రహ్మ మార్గంలో ఉన్నాము. బ్రహ్మలమై ఉన్నాం మనం. అక్కడి నుంచే వచ్చాం. అదే అయి ఉన్నాము. అట్లానే బ్రతకాలి. మధ్యలో ఆ సత్తుని మర్చిపోయి అసత్తుగా, అబ్రహ్మలుగా, వేదానికి విరుద్ధంగా బ్రతకరాదు. ఇది చాలా ముఖ్యము. వాళ్ళు వీళ్ళు చెప్పారని గాని, వాళ్ళు వీళ్ళు ఏమైనా అనుకుంటారని గాని, వాళ్ళు వీళ్ళు ఏదో విధంగా ప్రవర్తిస్తున్నారని గాని చూసి, అటువంటి లోకాన్ని, ఇటువంటి వేద విరుద్ధమైన లోకాన్ని మనము అనుసరించి జీవించరాదు.
ఈ విధంగా చెయ్యరాదు. దీనికి ఎక్సెప్షన్ లేదు. ఈ రూల్స్‌కి ఎక్కడ ఎక్సెప్షన్స్ లేవు. అట్లా బ్రతికితే అది శాస్త్ర విరుద్ధం. మనకెప్పుడు శాస్త్రమే ప్రమాణం కావాలి. మనం జీవితం జీవిస్తున్నాము అంటే శాస్త్ర ప్రమాణంగా జీవించాలి. భగవంతుడు చెప్పిన విధంగా, ఆయన మెచ్చే విధంగా జీవించవలసి ఉంటుంది. భగవంతుడు మెచ్చే విధంగా జీవిస్తే ఏం జరుగుతుంది? పరమ సంతోషం కలుగుతుంది. ఎందుకు? పరబ్రహ్మము ఆనంద స్వరూపము. ఆయన మెచ్చాడంటే ఆయన సంతోషిస్తాడు. ఆయన నాలోనే ఉన్నాడు. ఆయన సంతోషిస్తే నేను సంతోషంగా ఉంటాను. ఆయన చెప్పిన దానికి విరుద్ధంగా నన్ను నేను హింసించుకుంటూ, అందరినీ హింసిస్తూ, ప్రకృతికి హాని కలిగిస్తూ ఒకవేళ నేను బ్రతికానంటే భగవంతుడు విసుక్కుంటాడు. ఆయన అలిగాడంటే అంతా లయమే ఉంటుంది. సంతోషం ఉండదు. సంతాపమే ఉంటుంది. సుఖం ఉండదు. దుఃఖమే ఉంటుంది. ఒకవేళ నువ్వు సుఖాదివై ఉన్నావు అంటే సంతోషం కోసం ప్రయత్నం చెయ్యి. నీకు సుఖం కావాలంటే నువ్వు సంతోషం కోసం ప్రయత్నం చెయ్యాలి. సంతోషం భగవత్ స్వరూపం. భగవంతుడు చెప్పిన విధంగా, భగవంతుడు మెచ్చిన విధంగా బ్రతకవలసి ఉంటుంది. సంతోషం ఆత్మ శాంతి సుఖానికి కారణము. ఆత్మ దుఃఖిస్తున్నది అంటే, పరమాత్మ బాధపడుతూ ఉన్నాడు అంటే అది దుఃఖ కారణం ఇంకా. అట్లా జీవించరాదు అని మనం పోయిన వారం ఇంతవరకు కొన్ని శ్లోకాలు చూసుకున్నాం. ఇవాళ మళ్ళీ కొన్ని కొత్త శ్లోకాలు చూసుకుందాము. కాబట్టి ఏ ద్విజుడున్నాడో, జ్ఞానంతో రెండో జన్మ ఎత్తినవాడున్నాడో, వాడు ఆ స్నాతకోత్సవం చేసుకున్నవాడు అన్యతమయ వృత్యా, ఇంతకుముందు చెప్పిన వాటిలో అమాంగ్ దోస్ ఆప్షన్స్ ఫర్ జాబ్స్ 4 రకాల ఆప్షన్స్ ఉన్నాయి. అందులో ఏదో ఒకదాన్ని వరించొచ్చు. భగవంతుడు చెప్పిన విధంగా బ్రతకడం కోసం భగవంతుడే మళ్ళీ 4 రకాల వృత్తులను, ఉపాధులను, జీవనయాత్ర కోసము జీవికలను ఆయనే కల్పించాడు. శూద్ర, వైశ్య, క్షాత్ర, బ్రాహ్మ విధానాలనున్నాయి. వాటిని వర్ణాలంటాం. ఎందుకంటే మనం వరిస్తాం వాటిని. ఈ ఉద్యోగం నేను చేస్తాను, ఈ వృత్తిలో నేను జీవిస్తాను అని మనము స్నాతకోత్సవం తర్వాత నిర్ణయించుకొని ఆ వృత్తిలోకి వెళ్తాం. స్నాతకోత్సవం అంటే గ్రాడ్యుయేషన్లోగానే మనకు కొన్ని తెలుస్తూ ఉంటాయి. మనకి ఏమి నచ్చుతుంది, మనం ఎటువంటి ఉద్యోగం చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నామో, ఏ కెరియర్ పాత్ మనకి చాలా ఎగ్జైటింగ్గా ఉన్నది అని మనకు ఈలోగా చదువుతూ ఉన్న సమయంలో, బ్రహ్మచర్యం సమయంలోనే తెలుస్తుంది. ఆ తర్వాత గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ఇంకా ఆ జాబ్కి అప్లై చేసుకొని ఆ వృత్తితోటి జీవికను మనము గడపవలసి ఉంటుంది. ఈ రకంగా దాన్ని వ్రతంగా ఒకవేళ ధరించామంటే స్వర్గము ఆయుష్కరము, యశస్కరము అయి ఉంటుంది. వేదోదితం స్వకం కర్మ నిత్యం కుర్యాత్ అతంత్రితః తత్ హి కుర్వన్ యథాశక్తి ప్రాప్నోతి పరమాం గతిం. ఎవరైనా సరే ఈ విధంగా చదువుకుని ఉద్యోగం చేస్తూ ఉన్నవాడు అతంత్రితః ఆదమరపు లేకుండా అప్రమత్తుడై నిత్యము వేదం చెప్పిన, వేదోదితం అంటే వేదం చెప్పిన స్వకం కర్మలు, స్వకర్మలను నిత్యము కుర్యాత్ చేయవలసి ఉంటుంది. దీనికి ఎక్సెప్షన్ లేదు. ఉద్యోగం చేస్తున్నాం కాబట్టి చేయవలసిన నిత్యకర్మలు మానేస్తామంటే కుదరదు. నిత్యకర్మలు చేస్తూనే ఉండవలసి ఉంటుంది. ప్రారబ్ధమే ఆ కాలం వస్తే ఆ కర్మలను ఆ మనుషులతో లేదా ఆ ప్రాణులతో చేయిస్తూ ఉంటుంది. అవి ఆగవు. అయితే మిగిలిన ప్రాణులు తెలిసి చేసేందుకు అవకాశం ఉండదు. మనుషులు మాత్రము ఇవి వేదంలో చెప్పబడ్డాయి, భగవంతుడు మనకు ఉపదేశం చేసిన కర్మలో, వీటిని నేను జాగ్రత్తగా, అతంత్రితః అంటే జాగ్రత్తగా చేస్తాను అని తెలిసి చెయ్యొచ్చు. ఆ రకంగా వాటిని యథాశక్తి కుర్వన్ చేస్తూ ఉంటే పరమగతిని పొందుతారు. ఏ విధంగా? చేయవలసిన కర్మలు చేస్తూ ఉంటే వాళ్లకు పాపం అన్నది రాదు. పాపము పతన కారణము.
ఒకవేళ చెయ్యవలసిన నిత్య కర్మలను అకుర్వన్ అని 11వ అధ్యాయంలో మళ్ళీ దీని గురించి ఇంకోసారి కూడా చెప్తారు. చెయ్యకపోతే ఏమవుతుంది? పాపం వస్తుంది. పాపము పతన కారణము. దాంతో మళ్ళీ జన్మలొస్తాయి. పరమపదాన్ని పొందడానికి అవకాశం జారిపోతుంది. కాబట్టి జారిపోకుండా ఆపడానికి నిత్య కర్మలు అత్యవసరము. అవెట్లయినా జరుగుతాయి. నేను చేయకుండా కూర్చుంటాను అనుకోవడానికి వీల్లేదు. అయితే జరుగుతున్న వాటిని జాగ్రత్తతో చేయడం అవసరం. జాగ్రత్త అంటే ఏమి? ఈ జరుగుతున్న కర్మలన్నీ నా వల్లే జరుగుతున్నాయి. నేనే చేస్తున్నాను. చేస్తే నాకేంటో వస్తుంది. నేను అనుభవిస్తాను. నేను అనుకుంటూ అహంకర్త అన్న భావనతో, అహంకారంతో చేస్తే మళ్ళీ అది పతన కారణమవుతుంది. జాగ్రత్తగా నిత్యకర్మలు చేయడం అంటే ఏంటి? ఆ జరుగుతున్న కర్మలతో సంగం పెట్టుకోకుండా, ఆ జరుగుతున్న కర్మల వల్ల కలిగే ఫలితాలు ఆశించకుండా, కర్మ సాంగత్యం లేకుండా, కర్మఫల అపేక్ష లేకుండా కర్మలు చేయడము, అతంత్రితః నిత్య కర్మలు చేయడము. ఈ నిత్య కర్మలు తప్పనిసరిగా శరీరం చేసే ప్రారబ్ధ కర్మలు అట్లాంటివన్నీ ఉంటాయి. పొద్దున్న లేవడం, పళ్ళు తోముకోవడం, ఉద్యోగం చేయడం, స్నానం చేయడం, అన్నం తినడం ఇట్లాంటివన్నీ తప్పనిసరి. కొన్ని కామ్య కర్మలు చేస్తారు. అయితే కామ్య కర్మలు మళ్ళీ ప్రతిఫలాపేక్ష కోసం చేస్తే అవి అటువంటి కర్మల వల్ల కూడా మళ్ళీ పాపమే కలుగుతుంది. ఎందుకు అంటే కోరికలతో చేసే కర్మలు పతన కారణము. మళ్ళీ అక్కడ పైన చెప్పిన విధంగా కోరికలతో ఏమైనా కర్మలు చేశావంటే నిన్ను నువ్వు బాధ పెట్టుకుంటూ ఆ కోరిక తీరాలని పక్కన వాళ్ళని కూడా బాధ పెడుతూ చేస్తావు. కాబట్టి మంచిది కాదు. కోరికలు లేకుండా ఇది నా ప్రారబ్ధం అనుకుంటూ జరిగేది జరుగుతుంది, నాకు సంబంధం లేదనుకుంటూ ఆశలు లేకుండా ఎంత అవసరమో అంత మాత్రమే నువ్వు కర్మలు చేస్తూ ఉన్నావు అంటే దానివల్ల జారిపోవడం ఉండదు. దాని తర్వాత మళ్ళీ నువ్వు స్వాధ్యాయంతో జ్ఞానాన్ని సంపాదించి పైకి వెళ్ళొచ్చు. అందుకని వేదోదితమైన స్వకర్మలను నిత్యము జాగ్రత్తగా చేయవలసి ఉంటుంది. యథాశక్తి చేయవలసి ఉంటుంది. చేయకుండా ఉంటే పాపం వస్తుంది. న ఈహేత అర్థాన్ ప్రసంగేన న విరుద్ధేన కర్మణ న విద్యమానేషు అర్థేషు న ఆర్త్యామపి యతః తతః. ఎప్పుడైనా సరే అర్థాన్ అంటే అర్థాలను ఏవైనా సరే ఉద్యోగం రావాలి, ప్రమోషన్స్ రావాలి, కార్లు కావాలి, చాలా ఎక్కువ డబ్బులు కావాలి, ఇంట్లో సోఫా కావాలి, ఇంటి పైన టీవీ కావాలి, ఇంటి వెనకాల ఇంకేంటో కావాలి అని నువ్వు కోరుకునే పదార్థాలు ఏవైతే ఉన్నాయో లేదా అర్థాలు ప్రయోజనాలు ఏవున్నాయో, ప్రయోజనాలైనా సరే పదార్థాలైనా సరే వాటిని అర్థాలు అని పిలుస్తారు. ఆ అర్థాలను నువ్వు కొన్ని విధాలుగా నయీహేత కోరరాదు. ముఖ్యంగా గృహస్థాశ్రమంలోకి అడుగు పెడుతున్న వాళ్లకు 2 అవకాశాలు ఉంటాయి. మిగిలిన ఆశ్రమాల్లో వాళ్లకు లేని అవకాశము గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్లకున్న అవకాశం ఏంటంటే ధర్మంగా కామాన్ని తీర్చుకోవచ్చు, అర్థాన్ని సంపాదించుకోవచ్చు. కాబట్టి ధర్మంగా కోరికలను ఎట్లా తీర్చుకోవాలి అని పైన కొంతవరకు చెప్పారు. కోరికలు తీర్చుకోవడంలో ముఖ్యంగా 2 రకాలు ఉంటాయి. స్త్రీ పురుష సంభోగం కాక రెండోది భోజనాలను అనుభవించడము. ఆ భోజనము, ఆ విందు భోజనమన్న భోగము. ఈ 2 రకాల భోగాలను అనుభవించడమే కోరికలను తీర్చుకోవడము. వీటి గురించి చాలా క్లియర్గా పైన ఏ విధంగా స్త్రీ పురుష సంభోగం ఉండాలి అని చూపించారు. ఆ తర్వాత భోజనాన్ని నువ్వే వండుకొని తింటే పాపాన్ని వండుకొని తింటావు. ముందు అందరికి పెట్టి నువ్వు తిను, కృతజ్ఞతాపూర్వకంగా పుచ్చుకో అని. కాబట్టి అనుభవించడము అంటే కోరికలు తీర్చుకోవడము ధర్మంగా ఎట్లా చేయాలి అని కొంతవరకు చెప్పారు పైన. ఇప్పుడు ధర్మంగా అర్థ సంపాదన ఎట్లా అని చూపిస్తున్నారు. ఇక్కడ కూడా మనకు ముందు ధర్మంగా ధనాన్ని ఎట్లా సంపాదించుకోవాలి, ఎందుకు అధర్మంగా సంపాదించరాదు, అధర్మంగా ధనాన్ని సంపాదించడం అంటే ఏమి, నిన్ను నువ్వు బాధ పెట్టుకుంటూ అందరినీ బాధ పెట్టుకుంటూ నువ్వు ఒకవేళ సంపాదిస్తే అది అధర్మంగా
అనర్థపూర్వకంగా ధనాన్ని సంపాదించడం అట్లా చెయ్యరాదు. అందుకోసం కాదు నువ్వు గృహస్థాశ్రమంలో ఉన్నది. దాన్నే మళ్ళీ ఇక్కడ ఇంకా కొంచెం ఎక్కువగా విస్తారంగా ఎక్స్‌ప్లెయిన్ ఏం చేస్తున్నారంటే, ఎప్పుడైనా సరే నీ అర్థాలను నువ్వు ఏ విధంగాన ఈహెత కోరరాదో, ప్రసంగేన కర్మలతో సంగం పెట్టుకుని, కర్మ ఫలాల పైన ఆశలు పెట్టుకుని, నువ్వు ధనాన్ని సంపాదించరాదో. అర్థ సంపాదన ఎందుకు? అర్థ సంపాదన శరీర యాత్ర నడవడం కోసం మాత్రం. అనవసరంగా చేస్తున్న కర్మలతో సంగం పెట్టుకుని నేను చేస్తున్నాను అనుకుంటూ ఉంటే అది కర్తృత్వం. దీనివల్ల నాకొచ్చేది నేను అనుభవిస్తాను అని చేస్తే అది భోక్తృత్వం. అటువంటి కర్మ ప్రసంగాలతోటి నువ్వు అర్థాన్ని సంపాదించావంటే అది అధర్మంగా సంపాదించిన అర్థం. గృహస్థాశ్రమం ఆశ్రమం చెడిపోతుంది. అది ఒక రూల్. రెండో రూల్, విరుద్ధేన కర్మణ నైహేత. వేద విరుద్ధమైన కర్మలతో వద్దు చెయ్యొద్దు అన్నవి చేస్తూ నువ్వు ధనాన్ని సంపాదించాలి, అర్థాలు సంపాదించాలని కోరరాదు. వేద విహితమైన కర్మలు మాత్రమే చెయ్యాలి. అబద్ధాలాడరాదు, కోపతాపాలతో ఉండరాదు, లోభితనాలతో ఉండరాదు, పరులని హింసించరాదు. ఇట్లాంటివన్నీ ఏవి చెప్పారో వద్దు వద్దు వద్దన్నవి, వాటన్నిటిని చేస్తూ నువ్వు ధనాన్ని సంపాదించుకోవడానికి వీల్లేదు. అవకాశం ఇచ్చారు కదా అని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేయడానికి వీల్లేదు. వేదము శాస్త్రం ఎట్లా చెప్పిందో అదే విధంగా చెయ్యాలి. శాస్త్ర విరుద్ధంగా నువ్వు కర్మలు చేస్తూ అర్థాన్ని సంపాదించుకోవడానికి వీల్లేదు. మూడోది, విద్యమానేషు అర్థేషు. ఆల్రెడీ నీ దగ్గర పదార్థము ఉంటే, ఆ అర్థం ఉంటే ఇంకా కావాలని కోరడానికి వీల్లేదు. ఆల్రెడీ నీ దగ్గర కొంత ఉన్నది నీకు సరిపోతుందంటే ఇంకాగు. మళ్ళీ మళ్ళీ వెళ్ళి నువ్వు ప్రకృతిలో నుంచి తెచ్చుకున్నావంటే నువ్వు దొంగవవుతావో, నువ్వు పాపాన్ని వండుకుని తింటూ ఉన్నవాడివి అవుతావు, లేదా తింటూ ఉన్న దానివవుతావు. ఒకవేళ నీ దగ్గర ఆ పదార్థం ఆల్రెడీ ఉన్నది అంటే ఇంకాగు. అయినా కూడా వెళ్ళి నేను ఇంకా సంపాదిస్తాను అని నైహేత కోరరాదు. ఒకవేళ ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపులే మాటిమాటికి ఎందుకు చెప్తానంటే ఎగ్జాంపుల్స్ మార్చి చెప్పవలసిన అవసరం లేదు. అవే ఎగ్జాంపుల్స్ చెప్తే ఈజీగా అర్థమవుతుంది. ఇండియా నుంచి బియ్యాలు అవన్నీ యుఎస్కి ఎక్స్పోర్ట్ అవ్వాలనుకోండి. ఏదో ఒక టైంలో ఎందుకో ఏదో ఒక కారణానికి ఎక్స్పోర్ట్స్ ఆగిపోయాయి అనుకోండి. నీ దగ్గర ఎంతో కొంత బియ్యం ఆల్రెడీ ఉన్నది. ఇంకా కావాలి, ఇంకా 10 నెలలకి కావాలి, ఇంకా 2 ఏళ్ళకి కావాలి అని అక్కడ షాప్లో ఉన్నవన్నీ నువ్వు తెచ్చేసుకొని ఇంట్లో పెట్టుకోరాదు. ఆ విధంగా ఆ అర్థాన్ని అంటే బియ్యాన్ని ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నైహేత కోరుకోరాదు. ఉన్నది కదా నీ దగ్గర, నడుస్తూ ఉన్నది కదా, ఇంకా అక్కడ కాగు. మళ్ళీ రేపటికెట్లా? మళ్ళీ రేపటికి అయిపోతే, మళ్ళీ వచ్చే వారానికి లేకపోతే అని ఆలోచించరాదు. నువ్వుంటావా? బియ్యం సంగతి సరే, నువ్వుంటావా? ఉన్నావనుకో, బతికుంటే బల్సక్తినైనా బతకొచ్చు. పరులను హింసిస్తూ, దోచుకుంటూ, లోభితనంతో వస్తువులన్నీ నీ ఇంట్లో దాచుకుంటూ ఆ విధంగా బ్రతకడము, వేద విరుద్ధంగా బ్రతకడం అట్లా చెయ్యరాదో. పాపం వస్తుంది, అది పతన కారణము. ఆర్త్యామపి యతస్తతః. ఎప్పుడైనా సరే నువ్వు ఎంత ఆర్తితో ఉన్నా సరే, ఆ బియ్యం ఇప్పుడు లేవనుకోండి, మా ఇంట్లో వాళ్ళు అన్నం తినరు, మరి మా పిల్లలు అన్నం తినరు, మా అమ్మ వాళ్ళకు కూడా కష్టం అవుతుంది, మరి చాలా అవస్థ అవుతుంది, అందుకని మా వాళ్ళ కోసం చేస్తున్నాను అని జస్టిఫికేషన్స్ అన్ని, ఎక్స్క్యూజెస్ అన్ని చెప్పొద్దు. ఆర్తితో ఉన్నామని నువ్వు అనుకోవాల్సిందే తప్ప, ఇది నేను ఉన్న వాళ్ళకి చెప్పే ఎగ్జాంపుల్. లేకపోయినా కూడా, ఉన్నా లేకపోయినా కూడా, ఎంత ఆర్తిగా ఉన్నా కూడా వద్దు అన్న విధంగా నువ్వు అర్థాన్ని సంపాదించరాదు. అందుకోసం కాదు నువ్వు గృహస్థాశ్రమంలోకి వెళ్ళింది. ఆ ఆశ్రమంలో ఉండి ఆ ఆశ్రమ ధర్మాల్ని నువ్వు నియమంగా పాటిస్తేనే నీకు ఆ ఆశ్రమము ఫలిస్తుంది.
పుట్టావు కాబట్టి, చదువుకుంటావు కాబట్టి, ఏదో పెళ్లి చేసుకుంటావు కాబట్టి, పిల్లలు కలిగారు కాబట్టి, నువ్వు ఉద్యోగం చేస్తావు కాబట్టి, డబ్బులు సంపాదించుకుంటావు, అట్లా నెట్టుకుంటూ వచ్చేసావంటే, ఏ ఆశ్రమంలో ఉన్నావో ఆ ఆశ్రమ నియమాలు తెలియకుండా బ్రతికావంటే, ఆ బ్రతుకు వ్యర్థమవుతుంది. దానివల్ల నువ్వు ఫలితం సాధించలేవు. బ్రతుకుకు ఉండవలసిన ఫలితమేమి? జ్ఞానము, మోక్షం. అది లేకపోతే ఎందుకు ఉపయోగం లేకుండా పోతావు. ఎంత ఆర్తిగా ఉన్నా సరే, విరుద్ధమైన కర్మలతో, ప్రసంగాలతో, ఉన్న వాటిని ఇంకా సంపాదిద్దామన్న ఆశలతో ఎప్పుడూ ప్రవర్తించరాదు. ఆ విధంగా అర్థాలను కోరుకోరాదు అని చెప్తున్నారు. ఆ తర్వాత ఇంద్రియార్థేషు సర్వేషు న ప్రసజ్యేత కామతః అతి ప్రసక్తిం చ ఏతేషాం మనసా సన్నివర్తయేత్. ఎప్పుడైనా సరే సర్వేషు ఇంద్రియ అర్థేషు, అర్థాలు అంటే ఏం చెప్పుకున్నాం ఇక్కడ మనము? అర్థం అంటే డబ్బులు, అర్థం అంటే పదార్థాలు, అర్థాలంటే ప్రయోజనాలని చెప్పుకున్నాము. అవన్నీ ఇంతకి దేనికి సంబంధించి ఉంటాయి? ఈ అర్థాలన్నీ ఇంద్రియాలకు సంబంధించి ఉంటాయి. బియ్యము మొదలైనవన్నీ తిండికి సంబంధించినవి, దేహానికి రుచికి సంబంధించినవి. సోఫాలు, టీవీలు అట్లాంటివన్నీ ఏదో సోఫాలు కూర్చోడానికి, మళ్ళీ దేహానికి, చర్మానికి స్పర్శకు. టీవీలు మొదలైనవన్నీ మళ్ళీ దేహానికి, కంటికి దృశ్యాలు. ఈ రకంగా ప్రతి అర్థము ఇంద్రియానికి సంబంధించే ఉంటుంది. ప్రతి పదార్థము ప్రపంచంలో ఏదో ఒక ఇంద్రియానికి సంబంధించిందే అయి ఉంటుంది. వాట్లో ఏ విధంగా కూడా కామతః కోరికలతో న ప్రసజ్యేత తగులుకొని ఉండరాదు. ఎప్పుడైనా సరే ఏ విధమైన ఇంద్రియార్థాలతో కూడా నువ్వు తగులుకోరాదు. ఇంద్రియార్థాలు, ఇంద్రియాలకు పదార్థాలు, విషయాలు ఉంటాయి. ఆ విషయాల్లో సుఖం ఉంటుంది. ఆ సుఖం మీద కోరిక ఉండరాదు. పైగా ముఖ్యంగా చేయవలసిందేమి? వాటితో తగులుకోకుండా ఉండరాదు అంటే మరి ఇంద్రియాలున్నాయంటే ఇంద్రియార్థాలతో తగులుకుని ఉంటాయి. కన్నన్న ఇంద్రియం ఉన్నదంటే దాని అర్థము ఏదో ఒక దృశ్యం అది చూస్తుంటుంది. దాని ధర్మం. కన్నున్నది పనిచేస్తున్నది అంటే ఏదో ఒక దృశ్యాన్ని చూస్తుంటుంది. చర్మం ఉన్నది పనిచేస్తున్నది అంటే అదేదో ఒక స్పర్శని గ్రహిస్తుంటుంది. చెవి అన్న ఇంద్రియం ఉన్నది, అది పనిచేస్తున్నది అంటే ఏదో ఒక శబ్దాన్ని గ్రహిస్తుంటుంది. అవి వాటి ధర్మాలు. ప్రతి ఇంద్రియానికి దాని దాని ధర్మం ఉంటుంది. అది ఆ విధంగా ధర్మంగా ప్రవర్తిస్తుంటుంది. నువ్వు పోయి వాటితో తగులుకున్నావంటే నువ్వు అధర్మంలోకి జారిపోతావు. అవన్నీ నీకు సంబంధించిన విషయాలు కావు. వీటన్నిటిలో నుంచి నీ మనసును నువ్వు వెనక్కి తిప్పు. సన్నివర్తయేత్, వెనక్కి తిప్పాలి నీ మనసుని. ఈ ఇంద్రియార్థాలతో అది కూడుకుని ఉన్నదంటే మనసు వాటిలోకెళ్ళి జారి పడుతుంది. ఇంక అక్కడి నుంచి దాన్ని మళ్ళీ వెనక్కి తిప్పడం కష్టం. అనవసరంగా అతి ప్రసక్తులు, అధిక ప్రసంగాలు చెయ్యరాదు. అధిక ప్రసంగాలు చెయ్యకు. ఇంద్రియార్థాలతో అతిగా ప్రసక్తులు, ప్రసంగాలు, సాంగత్యాలు, మమకారాలు, మోహాలు, తగులుకుని ఉండడాలు చెయ్యరాదు. మనసుని వెనక్కి తిప్పు. ఇంద్రియాలనేమి చేయలేవు నువ్వు. ఇంద్రియాలు బయటికి తిరిగి ఉంటాయి. వాటి వాటి వస్తువులను, విషయాలను అవి గ్రహిస్తూ ఉంటాయి. అది వాటి ధర్మం. అవి చేస్తూ ఉంటాయి ధర్మంగా వాటి కర్మలను. నువ్వు నీ మనస్సుని వాటిపైన ఆసక్తి నుంచి వెనక్కి తిప్పు. దీని పేరే ప్రత్యాహారం. తర్వాత ఏం చెయ్యాలి? సర్వాన్ పరిత్యజేత్ అర్థాన్ స్వాధ్యాయస్య విరోధినః యథా తథా అధ్యాపయంతు సాహి అస్య కృతకృత్యత. ఇంద్రియార్థాలపై నుంచి మనస్సుని వెనక్కి తిప్పి ఏం చెయ్యాలి? దాన్ని ఎక్కడ పెట్టాలి అంటే స్వాధ్యాయం మీద పెట్టు. పైగా ఏ ఏ అర్థాలు, ఏ పదార్థాలు, ఏ ప్రయోజనాలు, ఏవేవైతే నీ స్వాధ్యాయానికి విరోధం కలిగిస్తున్నాయో, నువ్వు చదువుకోవడం, చదువు చెప్పడము నిత్యకృత్యమై ఉండాలి. ఇది ఆగడానికి వీల్లేదు. ఆత్మాభ్యాసము, ఆత్మయజ్ఞము, బ్రహ్మయజ్ఞం అనేది చెప్తున్నారో
అదసలు ప్రతిరోజు జరగాలి. అది నిత్యము చేయాలి. దానికి ఎక్సెప్షన్ లేదు. దానికి అడ్డం పడే కర్మలేవైనా సరే, దానికి అడ్డం పడే అర్థాలేవైనా సరే, ఏ ప్రయోజనానికైనా సరే, వాటన్నిటిలో నుంచి నువ్వు బయటపడాలి. మనసుని బయటపడేయాలి. వాటన్నింటిని నువ్వు మనసా పరిత్యజేత్ వదిలిపెట్టేయాలి. ఏ ఏ కర్మలైతే, ఏ ఏ అర్థాలైతే నీ స్వాధ్యాయానికి అడ్డుపడుతున్నాయో, కర్మలు అడ్డం వచ్చాయేవో, పని అడ్డం వచ్చింది అంటే స్వాధ్యాయం మానేసి పనులు చేయడానికి పోయావంటే జారిపోతావు, చెడిపోతావు. ఏదో పలాంటి నువ్వు సాధించాలి, ఏదో అర్థం సాధించాలి, ఉద్యోగం చేయాలి, డబ్బులు తెచ్చుకోవాలి, ఏదో పలాని పెళ్ళికెళ్ళాలి, ఏదో పలాని చోటుకెళ్ళి తినాలి, ఇట్లాంటి ఇంద్రియ అర్థాలేవున్నాయో అటువంటి వాటి కోసమో, వాటిని సాధించడం కోసం, వాటిని తీర్చుకోవడం కోసం స్వాధ్యాయాన్ని వదిలిపెట్టట్టు పరిగెత్తావంటే చెడిపోతావు. స్వాధ్యాయానికి అవి అడ్డం వస్తున్నాయంటే వాటిని వదిలిపెట్టు. వాటిని చేసుకోవడం కోసం స్వాధ్యాయం అడ్డం వచ్చిందంటే స్వాధ్యాయాన్ని వదిలిపెట్టకో. స్వాధ్యాయం వదిలిపెడితే చెడిపోతావు. అర్థాలకు ఒకవేళ నువ్వు ప్రయత్నం చేసుకోవలసి వస్తే ఎంతవరకు జీవనాధారానికి సరిపోయినంత వరకు మాత్రం చెయ్యి. మిగిలినంతా స్వాధ్యాయానికి ఉపయోగించు. స్వాధ్యాయానికి అడ్డం వస్తుందంటే వాటిని వదిలిపెట్టేయి. నువ్వేం చేస్తూ ఉండాలి ఎప్పుడు? కృతకృత్యుడివి ఎప్పుడవుతావు? కర్మలు చేస్తే కృతకృత్యుడివి కావు. కృత్యం అంటే చేయబడ్డ కర్మ. అది కృతమైపోవడం ఎప్పుడు? నువ్వు చేసే కర్మలన్నీ పూర్తిగా జరిగిపోవడం అన్నది ఎప్పుడు ఉంటుంది? నువ్వు కర్మలు చేస్తున్నంతసేపు కర్మలు ఉంటూనే ఉంటాయి. కర్మలు చేస్తే అయిపోవో. కర్మలు చేస్తూ ఉన్నంత వరకు కర్మలు ఉంటూనే ఉంటాయి. కృతకృత్యుడివి అంటే కృతార్థుడివి దానివల్ల కావు. కర్మలు చేస్తూ ఉన్నంత వరకు, కర్మలు చేస్తూ అర్థాలు సంపాదిస్తున్నంత వరకు, కర్మలు చేస్తూ అర్థాలు సంపాదిస్తూ కోరికలను తీర్చుకుంటూ ఉన్నంత వరకు. కర్మలు చేస్తూ ఉన్నంత వరకు అంటే ధర్మం. కర్మలు చేస్తూ అర్థాలను సంపాదించుకుంటూ ఉండడము అంటే ధర్మం, అర్థం. కర్మలు చేస్తూ అర్థాలు సంపాదించుకుంటూ వాటితో కోరికలు తీర్చుకోవడం అంటే ధర్మం, అర్థం, కామం. ధర్మ, అర్థ, కామాలు తీర్చుకుంటూ ఉన్నంత వరకు నువ్వు కృతకృత్యుడివి కావు. అవి ఎప్పుడు నడుస్తూ ఉంటాయి. అయిపోయాయి కర్మలు అన్నది ఎప్పుడైనా ఉంటుందా? అయిపోయాయి, పని అయిపోయినా, ఇంకేమీ లేదు, నేను చేయవలసిన పనే లేదు, ఇంక ఇక్కడి నుంచి నేను చచ్చిపోయిన దాకా అన్నది ఏమైనా ఉంటుందా? ఉండదు కదా. కర్మలు చేస్తూ ఉంటే కృతకృత్యత కలగదు, కృతార్థుడు అవ్వవు. కర్మలు తగ్గించుకుంటేనే కృతకృత్యుడు అవుతావు. కర్మలు ఎప్పుడు జారిపోతాయి? స్వాధ్యాయం వల్ల కలిగిన జ్ఞానం వల్ల మాత్రమే. కాబట్టి స్వాధ్యాయము ఎట్లా? నువ్వు చదువుకుంటూ అధ్యాపనం చేపిస్తూ. నువ్వు చదువుకుంటూ ఉంటే నీకు కొంత అర్థమవుతుంది. నువ్వెవరికైనా చెప్తూ ఉన్నావంటే చాలా ఎక్కువ అర్థమవుతుంది. అర్థమవుతూ ఉన్నదాన్ని నువ్వు ఆచరిస్తూ వెళ్ళావు అంటే దానివల్ల ఆత్మజ్ఞానం కలిగితే, అనాత్మజ్ఞానం కలిగితే, బేసికలీ అనాత్మజ్ఞానం కలిగితే ఇవి అనాత్మలని తెలిసాయంటే వాటిని నువ్వు కొత్తగా వదిలించుకోక్కర్లేదు, అవే జారిపోతాయి. కర్మలు జారిపోవడమే కృతకృత్యుడు అవ్వడము. కృతార్థుడంటే ఇంకా కృతము, ఇంక ఏ అర్థము సంపాదించవలసిన పని లేకుండా పోవడము కృతార్థత్వం. కృతకృత్యత అంటే కర్మలు అయిపోయాయి, సంపాదించవలసిన అర్థాలన్నీ సంపాదించేశాము అన్న స్థితి స్వాధ్యాయం వల్ల, అధ్యాపనం వల్లే కలుగుతుంది. నువ్వు కర్మలు చేసుకుంటూ కూర్చున్నంత వరకు ఏమీ జరగదు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళవు. జన్మలు తీసుకుంటూ ఇక్కడిక్కడే ఉంటావు. పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా అని ఇక్కడే పుడుతూ ఉంటావు, పోతూ ఉంటావు. కాబట్టి నీ స్వాధ్యాయానికి, నీ అధ్యాయానికి, అధ్యాపనానికి అడ్డమొచ్చే కర్మలు గాని, అర్థాలు గాని అన్నింటినీ వదిలిపెట్టో. నీ జీవన యాత్రకి ఎంత కావాలో అంత మాత్రమే చెయ్యే అని చెప్తూ ఉన్నారు. ఇంకా చాలా విషయాలు చాలా ఖచ్చితంగా, నిష్కర్షగా, ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు. చూసుకుంటూ వెళ్దాం. ఇవాళకి ఇక్కడికి ఆపుతున్నాను.
అయితే వినడం, తెలుసుకోవడం, ఆ తర్వాత స్టెప్ యాక్చువల్‌గా ఆచరించడం అని ఒకటుంటుంది. అది కూడా చేస్తూ వెళ్ళి, మళ్ళీ వచ్చి కూర్చొని ఇక్కడి నుంచి ముందుకు వెళ్దాం. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.